అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఏమైంది అయ్యరు? గీ ముంబైతోనే ఏమైతుంది? ఎలిమినేట్ అయిపోయింది. వట్టినే విసుకుదాం అనుకున్నావా ఏంది? ఏమొచ్చింది బుమ్రా బాబాయ్? ఇప్పుడు మమ్మల్ని ఓడిస్తే 6 మ్యాచ్లు వరుసగా గెలిచి ప్లే ఆఫ్స్ రేస్లో నెంబర్ 1 ఉన్న మేము ఇప్పుడు ఎలిమినేట్ అయ్యే పొజిషన్కి వచ్చినాం. అసలే 4 మ్యాచ్లు వరుసగా ఓడిపోయి ఉన్నామంటే మీరు 5వ ఓడించి పొండు మీద కారం జల్లిళ్ళు. ఇంకా ఎలిమినేట్ కాకముందుకే నీకు అట్లుంటే లాస్ట్ టైం క్వాలిఫైర్ 2లో మమ్మల్ని ఇంటికి పంపించినాం. మాకెట్లుండాలి? దానికి రివెంజే ఇప్పుడు ప్లాన్ చేసినాం. తప్పు చేసినావు అయ్యారన్న, సెలెక్షనే తప్పు చేసినావు. మనం గనక సెలెక్షన్ కరెక్ట్ చేసేది ఉంటే ఈ మ్యాచ్ మనమే గెలుస్తుండే. సెలెక్షన్కి ఏమైంది సిమ్రాన్ తమ్ముడు? ఒమర్ జాయిని పట్టుకొచ్చినావు, జావియర్ బాట్లెట్ని పట్టుకొచ్చినావు. ఇంకేం చేస్తాం? ఒమర్ జాయిని పట్టుకొచ్చినావు మంచిగానే ఉన్నది. స్టోయినిస్ని ఎందుకు డ్రాప్ చేసినావు? గా బాట్లెట్ 4 ఓవర్లకి 53 రన్స్ ఇచ్చిండు, ఒక్క వికెట్ కూడా తీయలే. అదేదో బాట్లెట్ ప్లేస్లో మన విజయ్ కుమార్ వైశాఖ్ ఆడిచ్చి శశాంక్ సింగ్ ప్లేస్లో మార్కస్ స్టోయినిస్ను మిచెల్ ఓవెన్నో ఆడిచ్చేది ఉంటే మన టోటల్ ఈజీగా 220 దాటుతుండే. ఈ మ్యాచ్ మనమే గెలుస్తుండే. ఏం మాట్లాడుతున్నావు అయ్యర్ తమ్ముడు? పంజాబ్ కింగ్స్కి శ్రేయాస్ అయ్యర్ సర్పంచ్ అయితే నేను ఉప సర్పంచ్ని, నన్నే డ్రాప్ చేస్తారా? మొన్నటిదాకానో క్యాచ్లు డ్రాప్ చేసినావు. సరే క్యాచ్లు డ్రాప్ చేసినా గానీ కొన్ని రన్స్ అయినా కొడతాడు అనుకుంటే తర్వాత రన్స్ కూడా కొడతలేవు. ఇంకేం లాభం? కరెక్ట్ సిమ్రాన్ తమ్ముడు, నువ్వు చెప్పిన దానిలో కూడా న్యాయం ఉన్నదనిపిస్తాంది. నెక్స్ట్ మ్యాచ్లలో గదే చేద్దాం. ఇక చెయ్యాలిగా, మనకు వేరే దారి లేదు. నెక్స్ట్ 2 మ్యాచ్లలో ఒక్కటి ఓడిపోయినా కానీ ఇంటికే. లార్డ్ బ్రో ఏం బౌలింగ్ చేసినావు? 4 ఓవర్లలో 39 రన్స్, 4 వికెట్లు. నేను ఈ సీజన్ మొత్తం 12 మ్యాచ్లు ఆడినా 4 వికెట్లు తీయలేదు లార్డు. నువ్వు ఒక్క మ్యాచ్లనే తీసినావు. మరి అట్లుంటది మనతోని. లార్డు బౌలింగ్ వేసుడు, వికెట్లు తీయకపోవడా? అది చాలా రేర్గా జరుగుతుంది. ఏంది లార్డు, నువ్వు నేను రోహిత్ అన్న కలిసి ఎన్ని రీల్స్ చేసినావు, ఎన్ని హోటల్స్కి తిరిగినావు? మన ఫ్రెండ్షిప్కి నువ్వు ఇచ్చే వాల్యూ గిదేనా? గిట్లనే 4 వికెట్లు తీస్తావా మా మీద? అదే రోహిత్ అన్న చూడు, మాకు కాపరేట్ చేసి తొందరగా అవుట్ అయ్యిండు. నీదేముంది సర్పంచ్, నిన్ను మీ టీం ఎట్లయినా రీటైన్ చేసుకుంటుంది. మళ్ళీ నువ్వే కెప్టెన్సీ చేస్తావు. నేను ఇప్పటికే సంవత్సరానికి టీం మారుతానా? ఇక పర్ఫార్మెన్స్లు ఇవ్వకపోతే మళ్ళీ ఏ టీంలోకి పోతానో నాకే తెలియదు. అందుకే ఇట్లా నా టాలెంట్ చూపించాల్సి వచ్చింది. ఏమనుకోకు. ఒకవేళ వాళ్ళు వదిలేస్తే మేము తీసుకుంటుండే కదా లాడ్డు. ఆ మాత్రం దానికే మాకు గింత బొక్క పెట్టాలా? అయ్యారన్నా, అయినా మనకు బొక్క పెట్టింది లార్డు కాదు, మన బౌలర్లు. లాస్ట్ 3 ఓవర్లకి 50 రన్స్ ఇస్తారైనా ఈజీగా గెలిచే మ్యాచ్ ని తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెట్టిళ్ళు. తిలక్ తమ్ముడు 33 బాల్లల్లా 75 రన్స్, 6 4లు 6 6లు, 225 స్ట్రైక్ రేటు. సింగిల్ హ్యాండెడ్ గా ఓడిపోయే మ్యాచ్ ని గెలిపించినావు. ఏమొచ్చింది తమ్ముడు ఇప్పుడు నీకు? సరదా అయ్యారన్నా, సరదా, జస్ట్ ఫర్ ఫన్. నీ ఫన్ కోసం మమ్మల్ని పరేషాన్ చేసినావు కదా. ఎక్సలెంట్ బ్యాటింగ్ తిలక్ తమ్ముడు. నువ్వు గనక ఇవాళ ఇన్నింగ్స్ ఆడకపోతే ముంబై ఇండియన్స్కి కెప్టెన్సీ చేసిన ఫస్ట్ మ్యాచే ఓడిపోయి ఉండేటోని. థ్యాంక్స్ తిలక్ తమ్ముడు, థ్యాంక్స్. దాందేముంది తీ బుమ్రా అన్న, నెక్స్ట్ టైం నేను కెప్టెన్సీ చేసినప్పుడు నువ్వు నీ బౌలింగ్తో గెలిపి. అంటే మ్యాచ్ కోగోలు కెప్టెన్సీ చేద్దామని ఫిక్స్ అయ్యి తమ్ముళ్ళు. రికల్టన్ తమ్ముడు, ఇవ్వాలి ఆడినా ఆడకపోయినా మాత్రం నువ్వు మాత్రం ఎక్సలెంట్ ఓపెనింగ్ బ్యాటింగ్ చేస్తాను. 23 బాల్లలో 48 రన్స్, 4 4లు, 4 6లు, 200+ స్ట్రైక్ రేటు. నేను జరంత తడబడ్డా గానీ నువ్వు మన ఇన్నింగ్స్ని ముందుకు తీసుకుపోయినావు. ఎక్సలెంట్ బ్యాటింగ్ తమ్ముడు. దాందేముందన్నా, లాస్ట్ టైం మనం ఈ పంజాబ్ కింగ్స్తో ఆడినప్పుడు క్వింటాన్ డీకా కన్నా సెంచరీ చంపిండు. అయినా కానీ ఆయనను ఆడియకుండా నా మీదనే నమ్మకం పెట్టిళ్ళు. అందుకే ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. వాస్తవం చెప్పాలంటే ఇవాళ మ్యాచ్ గెలవడానికి నేనెంత కారణమో మన విల్ జాక్స్ బ్రో కూడా అంతే కారణం. జస్ట్ 10 బాల్లలో 25 రన్స్, 2 4లు 2 6లు కొట్టి మన విన్నింగ్ ని ఈజీ చేసిండు. నా పనే అది కదా తిలక్ బ్రో. వరల్డ్ కప్ మొత్తం అదే చేసుకుంటా వచ్చిన. మిగిలిన 2 మ్యాచ్లు కూడా గిట్లనే గెలిపిస్తా. సిమ్రాను, ఇప్పుడు మనం ప్లే ఆఫ్స్కి పోవాలంటే మన పరిస్థితి ఏంది? ఏముంది అయ్యారన్నా, నెక్స్ట్ మ్యాచ్ మన గిదే ధర్మశాలలో ఆర్సీబీతోని, ఆ తర్వాత లక్నోలో లక్నో సూపర్ జైంట్స్ తోని. ఈ 2 మ్యాచ్లు గెలిచినామంటే ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి పోతాం. రెండిట్లలో ఒక్కటి ఓడిపోయినా కానీ వేరే టీమ్స్ రిజల్ట్స్ మీద ఆధారపడాలి. ఇక రెండిటికి 2 ఓడిపోతే గదే పంతుతోని అస్సాం ట్రైన్ ఎక్కి పోవాలి. ఎత్తామంటావా తమ్ముడు? మరి గెలిపించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తానా. ఈ మ్యాచ్లో కూడా హాఫ్ సెంచరీ చంపినా, కానీ మన బౌలర్లే సహకరిస్తలేరు. నెక్స్ట్ మ్యాచ్లో బౌలింగ్లా తీవ్రమైన మార్పులు చేయాల్సిందే. చూడిగా నెక్స్ట్ 2 మ్యాచ్లల్లా ఈ సర్పంచ్ ఆడించే ఆట ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్ మనకు ఎలిమినేటరే. ఏంది శాంసన్ ఇది? ఇంకెంతమంది ఇంజూరీ అవుతారు? మన టీంకి కట్టు బానిసలే ఆడుతున్న జేమీ ఓవర్టన్ కూడా ఇంజురీతో ఇంటికి పోయిండు. రామకృష్ణ ఘోష్ ఇంజురీతో ఇంటికి పోయిండు. అంతకుముందు మ్యాచ్లు గెలిపించిన ఆయుష్ మాత్రే ఇంజురీతో ఇంటికి పోయిండు. మనకే ఇట్లా ఎందుకు జరుగుతుంది శాంసన్? ఇంకా నయ్యం గైక్వాడు ఈ మ్యాచ్ లక్నోతో ఉన్నది కాబట్టి సరిపోయింది. ఈ లక్నోతోని మ్యాచ్లనే ఇంజురీ అయిన ప్లేయర్స్కి మనం కరెక్ట్ రిప్లేస్మెంట్లు దొరకబట్టుకోవాలి.
అంటే మా మీద మ్యాచ్ అంటే మీకు అంత ఈజీగా అనిపిస్తుందా? మొన్ననే ఏదో పాపం అని వదిలేసి 2 పాయింట్లు ఇచ్చిన. ఈసారి అట్లుండదు. ఎట్లిచ్చిన 2 పాయింట్లు అట్లనే తీసుకొని మాతో పాటు అస్సాం ట్రైన్ ఎక్కిస్తాం. పంతు బ్రో, మేం గెలిచింది 6 మ్యాచ్లు. అలా 2 ఎంఐతోని, 2 డీసీతోని, 1 మీతోని. ఇప్పుడు ఇవాళ ఇంకోటి కూడా గెలిచినామనుకో, మీరు డీసీ ఎంఐ కలిసి మమ్మల్ని దగ్గరుండి ప్లే ఆఫ్స్కి పంపించినట్టు అవుతుంది. అర్థం చేసుకునేది ఏం లేదు. ఇవాళ మాతో పాటు అస్సాం ట్రైన్ ఎక్కించుడే. ఏంది గైక్వాడన్నా గా పంతును బతలాడేది? మొన్న ఎట్లా అన్నా చూడలేదా? జస్ట్ 13 బాళ్లలో 50 రన్స్, 23 బాళ్లలో 65, 2 4లు, 8 6లు, 300 స్ట్రైక్ రేటు. ఈ మ్యాచ్లో కూడా అదే రిపీట్ అవుతుంది. ఓర్విల్ బ్రో, వాస్తవం చెప్పాలంటే ఏ టీంలోనైనా ఒక ప్లేయరు నీలాంటి ఇన్నింగ్స్ ఆడితే ఇంకో 2 ఓవర్లు ఉండగానే మ్యాచ్ అయిపోతుంది. కానీ మీ వాళ్ళు మాత్రం లాస్ట్ ఓవర్ దాకా తీసుకొచ్చిళ్ళు. అయినా వన్డే ఇన్నింగ్స్లో ఆడే మీ ప్లేయర్లు ఎక్కడ? T20లో T10 ఇన్నింగ్స్ ఆడే మా ప్లేయర్లు ఎక్కడ? వట్టిగానే విసుకుతాం. పంతు, మీ జాస్ ఇంగ్లీష్ కూడా సేమ్ మా ఉర్విల్ పటేల్ లెక్కనే ఆడిండు. 33 బాళ్లలో 85 రన్స్ కొట్టిండు. అయినా కానీ మీ మ్యాచ్ వెనక గుంజి గెలవలేదా? ఈ మ్యాచ్లో కూడా అదే రిపీట్ అవుతుంది. మీ ఒక్కొక్క బ్యాట్స్మెన్ని 10 బాళ్ళు కూడా ఆడనీయం. లాస్ట్ మ్యాచ్ మీరు గెలవడానికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచిన జేమీ ఓవర్టనే లేడు. ఇప్పుడేం చేస్తారు? ఎవరున్నా లేకున్నా మమ్మల్ని ప్లే ఆఫ్స్కి పోకుండా ఎవ్వరు ఆపలేరు. 1 2 కాదు, వరుసగా 3 మ్యాచ్లు దేవునికి ఇచ్చినాం. ఆ దేవుడే మమ్మల్ని ప్లే ఆఫ్స్కి తీసుకుపోతాడు. గైక్వాడు, నా కష్టాన్ని వేస్ట్ చేయకుల్లి. ఈ లక్నోతోని మ్యాచ్ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ తోని మ్యాచ్లు ఉన్నాయి. ఆ 2 కూడా డేంజర్ టీమ్స్. కాబట్టి ఈ లక్నోని ఎట్లయినా విసుకుల్లి. నేను లేకపోయినా మన టీం ట్రోఫీ గెలవాలి. 3టికి 3 గెలిచి ప్లే ఆఫ్స్కి పోతాం. ఓవర్టాను చూసుకుంటుండు. గైక్వాడు, మీకు మా పక్క సీటు ఆల్రెడీ బుక్ చేసి పెట్టిన. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. నేను టీంలో ఉండగా మా టీంని అస్సాం ట్రైన్ ఎక్కిస్తావా? సెంచరీ చంపకపోతే నా పేరు శాంసనే కాదు. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక నిన్న జరిగిన మ్యాచ్ అండ్ ఇవాళ జరగబోయే మ్యాచ్ రెండింటికి సంబంధించిన స్పూఫ్ ఇదే వీడియోలో కవర్ చేసిన. ఇక మనలాగా స్పూఫ్స్ ఎట్లా చేయాలని చాలా మంది కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళ కోసం 3 వీడియో ట్యూటోరియల్ అయితే చేసిన. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇక ఫస్ట్ నిన్న జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, ముంబై ఇండియన్స్కి సూర్యకుమార్ యాదవ్ అవైలబుల్గా లేకపోవడం వల్ల జస్ప్రీత్ బుమ్రా అయితే కెప్టెన్సీ చేసిండు. అండ్ కెప్టెన్సీ చేసిన ఫస్ట్ మ్యాచ్లోనే ముంబైని అయితే గెలిపించిండు. నాకెందుకు నెక్స్ట్ సీజన్ జస్ప్రీత్ బుమ్రానే ముంబై ఇండియన్స్కి కెప్టెన్ ఉంటాడు కావచ్చు అనిపిస్తుంది. ఎనివే, ఆ సంగతి పక్క పెడితే ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, ఇక పంజాబ్ కింగ్స్ వరుసగా 5వ మ్యాచ్ ఓడిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఇక డూ ఆర్ డై సిచ్యువేషన్కి వచ్చిళ్ళు. అంటే ఇప్పటి నుంచి వాళ్ళు ట్రోఫీ గెలవాలంటే వరుసగా ప్రతి మ్యాచ్ గెలుస్తూనే ఉండాలి. ఒక్క మ్యాచ్ ఓడిపోయినా ఇంటికే. వాళ్ళు రిమైనింగ్ 2 మ్యాచెస్ గెలిచినా 3rd or 4th పొజిషన్కి క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఎలిమినేటర్, క్వాలిఫైర్ 2 అండ్ ఫైనల్. అవి 3 మ్యాచ్లు, ఇవి 2 మ్యాచ్లు. అంటే వరుసగా 5 మ్యాచ్లు గెలుస్తూనే వాళ్ళు ట్రోఫీ గెలిచే ఛాన్స్ ఉంది. అండ్ వాళ్ళు ఆడబోయే నెక్స్ట్ 2 మ్యాచ్లు కూడా ఆర్సీబీ అండ్ లక్నో సూపర్ జైంట్స్ తోని. సీజన్ స్టార్టింగ్ లో ఏదైనా టీం ఫస్ట్ క్వాలిఫై అవుతుంది అంటే అది పంజాబ్ కింగ్సే అనుకున్నారు. బట్ ఇప్పుడు అదే ఎలిమినేట్ అయ్యే పొజిషన్కి వచ్చింది. ఇక ఇవాళ ఇంకొక ఇంపార్టెంట్ మ్యాచ్ ఉంది, లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. సిఎస్కే ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి ప్లే ఆఫ్స్ రేస్ లో ఉండాలంటే. ఎందుకంటే వాళ్ళ నెక్స్ట్ 2 మ్యాచెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ గుజరాత్ టైటాన్స్ తో ఉన్నాయి. ఆ 2 టీమ్స్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాయి కాబట్టి వాళ్ళతో మ్యాచ్లు టగ్ ఆఫ్ వార్ గా నడిచే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎల్ఎస్జీ తో ఎట్లయినా గెలవాలి. సో చూద్దాం ఏం జరుగుతుందో. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.